సకా విజయవాడ మధ్య ఫ్లైట్ సర్వీసుల రద్దు చుట్టూ ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అసౌకర్యంపై కూటమి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా తమ అసంతృప్తిని బయటపెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్లో మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ విశాఖపట్నం. అయితే పౌర విమానయాన సంస్థలు విశాఖ విషయంలో చిన్నచూపు చూస్తున్నాయనే భావన వ్యాపార రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వయబిలిటీ కారణంగా కీలక మార్గాల్లో సర్వీసులు రద్దయిపోతున్నాయి. బ్యాంకాక్, కౌలాలంపూర్ వెళ్లే 2 సర్వీసులను ఎయిర్ ఏషియా రద్దు చేసింది. అదే సమయంలో ఇండిగో ఎయిర్ లైన్స్ షాక్ ఇచ్చింది. ఉదయం పూట విశాఖ నుంచి విజయవాడకు వెళ్లాల్సిన విమానాన్ని రద్దు చేసింది. ఈ నెల 1 నుంచి సర్వీసులు నిలిచిపోగా రాజధాని అమరావతికి వివిధ అవసరాల కోసం వెళ్లే వాళ్లకు తీవ్ర ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఫ్లైట్లో వెళ్లాలంటే హైదరాబాద్ నుంచి కనెక్టింగ్ తీసుకోవడం ఒక్కటే మార్గం. ఈ పరిస్థితిని ఎక్స్లో పోస్ట్ చేశారు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. ఆంధ్ర టు ఆంధ్ర వయా తెలంగాణ అంటూ చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. దీన్ని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు సమర్థించారు. విశాఖను పూర్తిగా వదిలేశారని భావన కలుగుతోందని, సవతి తల్లి ప్రేమగా భావించాల్సి ఉంటుందని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ పార్టీలను ఆలోచనలో పడేశాయి. సో అసలు ఇది విశాఖపట్నాన్ని కంప్లీట్గా వదిలేయటం అనేది అత్యంత దారుణంగా భావించవలసిన అవసరం ఉంది. సవతి ప్రేమ చూపిస్తున్నారేమో అనిపిస్తుంది. అరే మనకి మంత్రివర్యులు ఏదైతే పౌర విమాన శాఖ మంత్రివర్యులు మనకి రామ్మోహన్ నాయుడు గారు, మనకి శ్రీకాకుళం నుంచి ఉన్న ఎంపీ గారు, మరి ఆయన ఉండి ఆంధ్ర రాష్ట్రానికి కాదు మొత్తం యావత్ భారతదేశానికి మంత్రివర్యులు. వాస్తవానికి విజయవాడ విశాఖల మధ్య ప్రయాణికుల రాకపోకలకు అవసరమైన దానికంటే ఎక్కువ సర్వీసులు ఒకేసారి అందుబాటులోకి రావడం ఇబ్బందికరంగా మారిందనేది విశ్లేషణ. ఉదయం పూట విజయవాడ వెళ్లాల్సిన సెక్టార్ను మార్చుకుని రాయ్పూర్ మార్గం వైపు నడిపిస్తోంది. ఈ కారణంగా విమానాల సంఖ్య తగ్గకపోయినా ఏపీ రాజధానితో ఎయిర్ కనెక్టివిటీ సమస్యగా మారింది. వందే భారత్ సేవలు విస్తరించిన తర్వాత ఉదయం పూట విజయవాడ వెళ్లేందుకు ఎక్కువ మంది దీన్నే ఎంచుకుంటున్నారు. సాయంత్రం 2 విమానాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఉదయం పూట విజయవాడ వెళ్లేందుకు సర్వీసులు లేకపోవడం సమస్యగా మారింది. సార్ అక్కడ ఏమైందంటే మనకి విజయవాడ ఫ్లైట్కి వచ్చినప్పుడు ఈవినింగ్ 2 ఫ్లైట్లు వేస్తారండి. అటు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వేస్తాడు, ఇండిగో తీసుకొచ్చి ఇచ్చాడు. ఇద్దరికి మన మార్నింగ్ ఒకటే ఫ్లైట్ ఉండేది, దాని మీద లోడ్ ఉండేది. ఇప్పుడు మనకి 1 లోడ్కి 3 ఫ్లైట్స్ వచ్చినాయి. సో సస్టైన్డ్గా ఆటోమేటిక్గా లోడ్ డిస్ట్రిబ్యూషన్ మీద, ఎందుకంటే మనకి ఈ పొద్దున్నే మనకి ఈ ట్రైన్ పట్టడం వల్ల చాలామంది మ్యాక్సిమం అదే ప్రిఫర్ చేసి 6కి వెళ్తే 10కి వెళ్ళిపోతున్నారు. నేను ఎయిర్పోర్ట్కి 2 అవర్స్ బిఫోర్ బయలుదేరి 1 అవర్ జర్నీ, మళ్ళీ అక్కడి నుంచి 1 అవర్ చేస్తే అదే టైం మన స్టేషన్ చేరిపోతున్నాం. ఒక్కొక్కటిగా సర్వీసులు రద్దు చేస్తూ విమానయాన సంస్థలు తీసుకుంటున్న నిర్ణయం వల్ల సమస్యలు రావడం, నిరసనలు వ్యక్తం కావడంతో దీనికి ఏం పరిష్కారం చూపుతారన్నది ఆసక్తిగా మారింది.